హాయ్ అండి. సూదిలో దారం ఎక్కించడం ఇంత ఈజీనా? చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులను జరుపుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన టమాటాలు ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా టమాటాలని క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో ఇలా టమాటాలు ఉండటం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా మనం క్యారీ బ్యాగ్స్లో అనేది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదండి. టమాటాలని ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా తేమ లేకుండా ఆరబెట్టుకొని ఒక్కొక్క టమాటాకు ఇలా తోడుమి దగ్గర ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక బాక్స్లో మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో మనం కొద్దిగా ఇలా ఎండుమిర్చిని తుంపేసి అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, ఇది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా రెడీ చేసుకుని తిన్నామంటే వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటి చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లో అదొక కూరగాయ ఉందనుకోండి, టమాటాలు కానీ, దొండకాయలు కానీ, పచ్చిమిర్చి కానీ ఇలా అదొకటి వేసేసి చక్కగా ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా చింతపండు, టమాటా వేసేసుకొని శనగగుళ్ళు కూడా కొద్దిగా వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఇలా మొత్తం కూడా చక్కగా ఇలా చట్నీ చేసుకుని తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం ఎక్కువగా వాటర్ పోయకుండా వేయించేటప్పుడు ఇలా కొద్దిగా ఆయిల్లో ఎక్కువగా చక్కగా ఇలా వేయించేసుకుని చట్నీ చేసుకుంటే మనకి 3 days అయినా 4 days అయినా అసలు స్మెల్ అనేది రాదండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఇలా బయట ఉంచినా కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఇలా వేయించేటప్పుడు ఇలా శనగగుళ్ళు అయితే వేయించేసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి కూడా తగినన్ని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో నేను సొరకాయ, అలానే దొండకాయ, టమోటో ఇలా ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మగ్గించానండి. ఇలా మగ్గించుకునేటప్పుడే కొద్దిగా చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసామనుకోండి, అప్పుడే చక్కగా ఈ ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా రోట్లో వేసేసి ఇలా చట్నీ చేసుకున్నాం అనుకోండి, రోటి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎందుకంటే చికెను, మటను, ఫిష్ కూడా అంతా కూడా పక్కన పెట్టేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా రోటి చట్నీ మనం అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలానే చేసేవాళ్ళండి. ఇలా మనకి చక్కగా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా మనం కవర్స్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటే లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి. ఏ కూరగాయలైనా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలాగ ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున ఇలాగ టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకున్న తర్వాత ఇలా దొండకాయలని వేసేసుకోవాలండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక పేపర్ వేసేసుకొని ఒక లేయర్గా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దొండకాయలు వేసుకొని మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టేసుకొని ఇలా దొండకాయలు వేసుకున్నాం అనుకోండి, చక్కగా లోపల ఒకవేళ అడక తేమ తగిలి ఇలాగా ఉన్నా కూడా మనకి న్యూస్ పేపర్ ఉంది కాబట్టి ఇలా వాటర్ తేమనంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ న్యూస్ పేపర్. సో మనకి కూరగాయలు కూడా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఈ విధంగా మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఏ కూరగాయలైనా ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనకు కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎప్పుడైనా సరే దొండకాయలను కానీ, లేదంటే వంకాయలను కానీ, టమాటాలు కానీ ఏవైనా కూడా ఏ కూరగాయలైనా సరే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కూరగాయలని ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని
పాడైపోతుంటే చాలా బాధపడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు ఈ టిప్ అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి చివరి వరకు చూడండి. ఇలా మనం జున్ను అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. జున్ను తయారు చేసుకునేటప్పుడు చాలామందికి జున్ను సరిగా రాక పక్కన పడేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. జున్ను మనకి ఈ విధంగా తయారు చేసుకునేటప్పుడు ఇలా బెల్లాన్ని నేను ఒక 100 గ్రాముల బెల్లాన్ని ఈ విధంగా పాకంలాగా కరిగించేసుకున్నానండి. ఇలా ఈ పాకంలో మిరియాలు, అలానే యాలకులు, పంచదార ఈ 3 కలిపేసి మిక్సీలో వేసేసి మెత్తగా పౌడర్లా చేసేసుకున్నానండి. ఇలాగ పౌడర్ని 1 స్పూన్ వరకు వేసేసుకున్నాను. ఇలా జున్ను పాలు అయితే నేను ఇప్పుడు కాసి చూపిస్తున్నానండి, మీకు చక్కగా వస్తుంది. ఇలా మామూలు పాలు నేను ఒక గిద్దు పాలు అయితే పోసేసుకున్నానండి. ఇలా ఎప్పుడైనా కొంచెం మనం గట్టిగా అంటే ఫస్ట్ రోజు గేదె ఈనిందనుకోండి, అవి పాలు మనకి చిక్కగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మనం మామూలు పాలు కలుపుకోవాలి. తర్వాత ఇలా జున్ను పాలు అయితే పోసేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అంటే మనం ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ పాత్ర తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సగానికి వాటర్ పోసుకోవాలండి ఇడ్లీ పాత్రలో. ఇలాగా మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి ఇలా మిల్క్ ఉన్నాయి కదండి, జున్ను పాలు అలానే మామూలు పాలు ఇవన్నీ పోసేసుకొని ఇలా మిశ్రమాన్ని అయితే మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇలా ఈ బౌల్ని ఇడ్లీ పాత్రలో వాటర్లో పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఇలా వదిలేసామనుకోండి, చక్కగా జున్ను అయితే ఫస్ట్ రోజు మిల్క్ అయితే చక్కగా గడ్డ కట్టేస్తుందండి. లేదు మనకి 3 డేస్ 4 డేస్ అనుకోండి కొంచెం పలచగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. జున్ను ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 రోజులైనా 3 రోజులైనా మనం ఈ విధంగా చక్కగా నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, గట్టిగా అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మిరియాలు, అలానే యాలకులు, పంచదార, అలానే బెల్లం పాకు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం జున్ను పాలను రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి 1 వీక్ వరకు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో ఎంత బాగుంటుందోనండి. ఇంకా మనం అవి తినే కొందగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినాలనిపిస్తుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు అవసరానికి చక్కగా ఇలా తినొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, జున్ను చక్కగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఫస్ట్ డే పాలు కానీ లేదంటే సెకండ్ డే పాలు కానీ ఈ విధంగా మనం చక్కగా కాచుకున్నాం అనుకోండి, మనకి గట్టిగా అవుతుంది. మీకు లేదు కొంచెం లూజు అంటే కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడరు కదండి, లూజుగా అంటే మనకి జున్ను పాలు కొంచెం పలచగా ఉంటే ఇష్టపడే వాళ్ళకి ఇలాగా 3-4 డేస్లో వచ్చినటువంటి పాలను అయితే కాచుకున్నాం అనుకోండి, అలా చక్కగా మనకి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం చక్కగా జున్నుని అయితే ఇలా రెడీ చేసుకొని అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో మిరియాలు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఘాట్ అయితే బాగుంటుంది. ఇంకా మనం బెల్లం పాకం ఇవన్నీ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారా ఇప్పుడైతే మనకి గడ్డ కట్టేసింది జున్ను, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ అదిరిపోతుందండి. ఇప్పుడు ఇంకా నేను కట్టేయలేదు స్టవ్, చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా గడ్డ కట్టేస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ముందుగా ప్లాస్టిక్ బుజకర్లు అందరిలో ఉంటూ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బుజకర్ కొన్నటువంటి ఇలా ఒక థ్రెడ్ని తీసుకొని ఇలాగ మధ్యకి ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్పూన్ తీసుకొని స్పూన్కి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఇలా ప్లాస్టర్ అయితే కదలకుండా
ఇలా వేసేసుకోవాలండి. స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా కదలకుండా ఉంటుంది. ఇలా ముందుగా నీడిల్ తీసుకొని ప్లాస్టిక్ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్లోనికి ఎక్కించేసుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలాగ మామూలు థ్రెడ్ని ఎలా ఎన్ని పీటలైనా చక్కగా మనకి ఇలా సూదిలో దారం అయితే ఎక్కుతుందండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు, ఒకరి హెల్ప్ లేకుండా. ఈ విధంగా మనం ఒక స్పూన్కి ప్లాస్టిక్ బూజు కరుకున్నటువంటి థ్రెడ్ని ఈ విధంగా ఫిట్ చేసేసి చక్కగా నీడిల్లోనికి ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి, ఒకరి హెల్ప్ లేకుండా. అప్పటికప్పుడు ఈ విధంగా మనం బ్లౌజులకి ఉక్సులు వేయాలన్నా కాజాలు వేయాలన్నా ఒకరి హెల్ప్ తీసుకొని ఇలా దారాలు అయితే ఎక్కిస్తూ ఉంటారు కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేదండి. ఇలాగ మనం స్టిఫ్గా గట్టిగా ఇలాగ స్పూన్కి పెట్టేసుకొని చక్కగా మనకు అవసరానికి ఇలా నీడిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.